ఆశిద్దాం సార్ సార్ ఏంటి జగన్మోహన్ రెడ్డి గారు హెలికాప్టర్ డ్యామేజ్పై రాజకీయ దుమారం అమిత్ షాకు లేఖ రాసిన లావు కృష్ణదేవరాయలు ఈ అంశాన్ని ఎలా చూడ అసలు హెలికాప్టర్ అనేసరికల్లా వైఎస్ఆర్సీపీ వాళ్ళు కావనివ్వండి లేకపోతే రాజశేఖర రెడ్డి గారి దగ్గర నుంచి కూడా అది ఎవరు కూడా మర్చిపోలేదు ఆ దుర్ఘటన. మళ్ళీ హెలికాప్టర్ అనేసరికల్లా నిజంగా భయం వేస్తుంటుంది, ఏంటి ఏమైనా జరుగుతుందా అని. అవును, ఇది రాజకీయమైన అంశమా లేకపోతే నిజంగా ఏమైనా కుట్రకోణాలు ఉన్నాయా? అంటే తప్పకుండా దర్యాప్తు అనేది కుట్ర ఎవరి కుట్ర అనేది ఒక ప్రశ్న. మీరు అది కూడా కుట్ర అని మీరు సింగిల్గా అంటున్నారు. వైసీపీ వాళ్ళేమో ప్రభుత్వము లేదా అధికార కూటమి కుట్ర అంటున్నారు. ఇప్పుడు లావు కృష్ణదేవరాయలు గారు రాసిన లేఖ ఎంపీ అయిన తెలుగుదేశం పార్లమెంటరీ పార్టీ నాయకుడు, మొన్నటి దాకా ఆయన జగన్ పార్టీలో కూడా పార్లమెంట్ సభ్యుడు. అవును, కాబట్టి ఇక్కడ వాళ్ళే కుట్ర పని కావాలని మా మీద పెడుతున్నారని, అంటే కుట్ర వర్సెస్ కుట్ర అన్నట్టుగా ఈ రాజకీయం తయారైంది. ఇది కూడా అంటే ఒక మాజీ ముఖ్యమంత్రి ఆయన భద్రత అదేదో ఉమ్మడి అంశంలాగా చూడకుండా ఆయనైనా ఈయనైనా ఇంకొకరైనా, కిరణ్ కుమార్ రెడ్డి గారు మాజీ ముఖ్యమంత్రి, ఇందాక నేను అంటుంది అదే. ఇప్పుడు హోంమంత్రి గారే ఈ విషయం ప్రస్తావించారు. మేము అక్కడ 1100 మంది పోలీసులను పెట్టాము, Z+ మాజీ ముఖ్యమంత్రి కాబట్టి ఇచ్చాము, మాకేం పని లేకుండా ఇంతమందిని పెట్టామా, లేకపోతే మీరేంటి శాసనసభ్యుడే కదా ఇది ఎంత చేయాల్సిన అవసరమే ఉంది, 100 మందిని పెట్టాము ఇది ఎంత అంటారు. ఇక్కడ 1100 మంది పోలీసులు ఉండి కూడా ఒకవేళ వైసీపీ వాళ్ళు కుట్ర పని చుట్టుముట్టారు అనుకుంటే రేపు కూడా వాళ్ళు అలాగే చేస్తారు కదా. మరి 100 మంది పోలీసులు ఉండి కూడా వాళ్ళని ఆపడంలో విఫలమవుతూ ఉంటారా? ఇవి చాలా కీలక ప్రశ్నలు ఏమైనా ఎత్తుతున్నాయి ఇక్కడ. నేను తెలుగుదేశం వాళ్ళ విమర్శను కూడా స్వీకరిస్తున్నా. వైసీపీ వాళ్ళు కావాలని అలా చేశారు అనుకుందాం, రేపు జగన్ ఇంకో చోటుకి వెళ్తాడు, ఆయన తిరుగుతానంటున్నారు రాష్ట్రం అంతా, ప్రతి చోట వైసీపీ వాళ్ళు ఇలాగే చేశారు అనుకుందాం. మీరు పాలనా పరంగా తీసుకోవాల్సిన చర్యలు, శాంతి భద్రతల పరంగా తీసుకోవాల్సిన చర్యలు తీసుకోకుండా వాళ్ళు కావాలని చేశారు అంటే అరికట్టాలి కదా. రెండవది, ఖచ్చితంగా అక్కడ జగన్ అభిమానులు ఎక్కువ సంఖ్యలో ఉన్నారు, వాళ్ళు కొంత స్వీయ క్రమశిక్ష వేస్తున్నారు, విజువల్స్ కూడా వేస్తున్నారు. జగన్ హెలికాప్టర్ విజువల్స్ ఏంటమ్మా? తప్పకుండా తమ నాయకుడి భద్రత గురించి మీరు అన్నట్టుగా హెలికాప్టర్తో ఉన్న వాళ్ళకున్న విషాదకరమైన ఇది అందరికీ దాన్ని ఇంకా జాగ్రత్త తీసుకోవాలి కదా. ఎందుకు అంతగా చుట్టుముట్టి ఇవన్నీ కూడా చేస్తున్నారు అంటే వీళ్ళు క్రమశిక్షణ పాటించాలి. వర్మ మీరు ఆశ్చర్యపోతారు, నాకు కూడా వామపక్ష రాజకీయాలతో సంబంధాలు ఉన్నాయి. చాలామంది ముఖ్యమంత్రులు అసలు పోలీసులు చాలా తక్కువ ఉంటారండి ఆ సమావేశాలు సభల్లో. ఆ వాలంటీర్లు వాళ్ళు చేసే ఇది తప్పితే అంత క్రమశిక్షణగా జరుగుతుంది. ఇవి ఎందుకు ఈ విధంగా చేస్తున్నారు, ఎందుకు పెంచుతున్నారు అనేది కూడా అర్థం కావట్లేదు. ఆఖరికి ఇప్పుడు జగన్ భద్రత మిగతావన్నీ పోయి జగన్ భద్రత దాంట్లో వీళ్ళు కుట్ర వాళ్ళు కుట్ర, వీళ్ళ అబద్ధాలు వాళ్ళ అబద్ధాలు ఎవరు తేల్చాలి? ఇప్పుడు ఆయనకు 1100 పోలీసులు ఇచ్చారా లేదా? ఇవ్వకుండా వీళ్ళు ఇచ్చామని అబద్ధం చెప్తున్నారా? ఇచ్చి ఉంటే ఆపలేకపోయారా? నిజంగా 100 మంది ఉండి కూడా ఆపలేకపోయారంటే అదేదో మళ్ళీ ఇంకో పెద్ద ప్రశ్న అవుతుంది. మూడవది, వైసీపీ వాళ్ళు స్వీయ నియంత్రణ ఏమైనా పాటించారా లేదా? నాలుగవది, హెలికాప్టర్కు జరిగిన ప్రమాదం ఏం జరగలేదు, చిన్నదే, దాన్ని పెద్దది చేసి చెప్తున్నారు అని అది కూడా ఒక కథనం. అంటే దేన్ని ఎవరిని ఎందుకు ఎంతవరకు నమ్మాలి అర్థం కాని ఒక అయోమయ అవస్థ అనమాట ఇది చాలా దురదృష్టకరం. ఇది ఏ పార్టీ నాయకుడైనా, ఏ పార్టీకి చెందిన గత ప్రస్తుత ముఖ్యమంత్రులైనా అందరూ రక్షణ సురక్షితంగా ఉండాలి అనే ప్రజలు కోరుకుంటారు. అందరికీ అనుసరించే వాళ్ళు ఉంటారు, అందరికీ ఓటేసే వాళ్ళు ఉంటారు. కాబట్టి ఇది చాలా ఘోరమైన విషయం. అంతకుముందు జగన్ మాట్లాడింది ఖండించాం మనం, అవును బాగాలేదు అది సరిగ్గా, కానీ అలానే తర్వాత మాట్లాడింది తర్వాత జరిగినది అది అలా కొనసాగుతూ ఉంటే ఇప్పుడు ఈ అంశం ముందుకు వస్తే కృష్ణదేవరాయ లేఖ ఎందుకు రాశారో తెలుసా? ఒక ఆరోపణ ఏమంటే ఇప్పటికి కూడా బీజేపీ వాళ్ళు జగన్తో సంబంధాలు కొనసాగిస్తున్నారు, అందుకని ఆయన గురించి పెద్దగా ఆయన కేసుల్లో వీళ్ళు కూడా ఏం చేయలేకపోతున్నారు. నేను ఇదివరకు అనేవాడిని, ఇప్పుడు 1,00,00,000 కోట్లు అని నోట్ ఇచ్చిన దాంట్లో అందరూ సంతకం పెట్టారు 2009లో. మరి వాళ్ళు 5 ఏళ్ళ అధికారంలో ఉండి రాష్ట్ర ప్రభుత్వం తరఫున చిటికన్నా కొత్త ఇది కూడా నడవాలి. ఈ 10 నెలల్లో కూడా ఆ కేసుల గురించి ఎవరు మాట్లాడలే. అలాగే ఇప్పుడు అంటే ఉపేక్షిస్తుంది, కేంద్రం సహకరించడం లేదు కాబట్టి అని వీళ్ళు చెప్పేది. అదేవిధంగా ఇప్పుడు జగన్ వైసీపీ వాళ్ళు ఢిల్లీ వెళ్ళి రాష్ట్రపతికో ఇంకొకరికో ఇచ్చి భద్రతకు భంగం అనే ఇదన్నీ ఉదాహరణగా చూపిస్తారేమో అని ముందుగానే ఈయన ఒక లేఖ రాశాడు. ఇదంతా కూడా
కల్పితం కావాలని చేశారు, అక్కడ అదేం లేదు అని కృష్ణదేవరాయలు హోంమంత్రి అమిత్ షాకు రాశారు. ఎందుకంటే హోంశాఖ కదా వీటన్నిటిని చూసేది. ఇవన్నీ దీంట్లో ఏది నిజము ఏది కాదంటే ఏదో లోగుట్టు పెరుమాళ్ గారు అని సామెత చెప్పినట్టుగా ఈ విషయాలను ఇప్పుడు వీళ్ళిద్దరు ఏదో పిట్టపోరు పిల్లి తీర్చినట్టు వీళ్ళిద్దరు కేసు తీసుకెళ్ళి మోదీ గారికి అమిత్ షాకు అప్పగిస్తే వాళ్ళిద్దరిని కూడా గిర్రని తిప్పుతారు ఇట్లా. అంతకంటే ఇంకేం తేలదు. ఎందుకంటే ఏం తేలింది వర్మ? అంతర్వేది తేలిందా? రామ ఏం తేలింది? అన్ని సిబిఐకే కదా, జగన్ కేసులతో సహా అన్ని సిబిఐ దగ్గరే ఉన్నాయి కదా. ఏం తేలిందని ఇప్పుడు ఇది తేలటానికి? సరే ఏంటి పవన్ టూర్ వెనుక బాబు గేమ్ అని చెప్పి